ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. అడిషనల్ ఎస్పీ తిరుపతమ్మకు ఇద్దరు వ్యక్తులు ఫోన్ నంబర్స్ చిరుమర్తి లింగయ్య ఇచ్చినట్లు నిర్ధారించారు. తిరుపతమ్మ చిరుమర్తి లింగయ్యను కలిపి విచారించారు సిట్ అధికారులు. తిరుపతన్న ఇద్దరి నంబర్స్ అడగడంతో తన పిఏ 2 నంబర్లు పంపించాడని చిరుమర్తి లింగయ్య వాంగ్మూలం ఇచ్చారు. తనకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదని తెలిపారు చిరుమర్తి లింగయ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ఇద్దరు వ్యక్తుల ఫోన్ నంబర్స్ చిరుమర్తి లింగయ్య ఇచ్చినట్లు నిర్ధారించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ఈ యొక్క విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఈ యొక్క విచారణలో చూస్తే మాత్రం అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో పాటు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫోన్ నంబర్స్ చిరుమర్తి లింగయ్య ఇచ్చినట్లుగా దీనికి సంబంధించి కూడా తిరుపతన్న యొక్క విచారణ తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే తిరుపతన్నకు ఇద్దరి నంబర్స్ అడగడంతో తన పిఏ నంబర్లు పంపించాడని చెప్పి తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. అయితే ఇందులో తనకు ఫోన్ ట్యాపింగ్ కు తనకు సంబంధం లేదని చెప్పి కూడా చిరుమర్తి లింగయ్య కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. అంతేకాకుండా ఇప్పటికే ఒక్కొక్కరిగా నోటీసులు జారీ చేసి మరి ఒక విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో చూస్తే మాత్రం సిట్ సంబంధించిన విచారణలు ఇప్పటికే చాలా కీలకమైన విషయాలు కూడా రాబట్టారు. ఎందుకంటే ఇప్పటికే నవీన్ రావు ఎమ్మెల్సీ సంబంధించిన నేపథ్యంలో చాలా విషయాలు కూడా రాబట్టే నేపథ్యంలో చిరుమర్తి లింగాన్ని కూడా విచారించి ఇంకా కీలకమైన విషయాలు కూడా రాబట్టిన పరిస్థితులు చూస్తున్నాము. మరిన్ని రోజుల్లో చాలా మందికి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి ఇంకా విచారణ కూడా కొనసాగిస్తారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఇంకా విషయాలు ఇంకా లోతుగా వెళ్ళిన నేపథ్యంలో చూస్తే ఇంకా చాలా మంది కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.